తిరుమలలో స్వామివారికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక విరిగిన మట్టి కుండలో ఎందుకు పెడతారో మీకు తెలుసా? పదండి తెలుసుకుందాం. తొండమాన్ చక్రవర్తి అనే రాజు రోజు స్వామివారికి బంగారపు పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పుష్పాలు ఉండటం చూసి దాని వెనుక ఉన్న కథ ఏమిటా అని తెలుసుకుంటాడు. అలిపిరి దగ్గరలో భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పుష్పాలు మరియు మట్టి పాత్రలు తయారు చేసి స్వామివారికి ఇవ్వాలనుకుంటాడు. కానీ మరుసటి రోజు అవసరమైన పాత్రలు చెయ్యాలి కాబట్టి వేరే వాళ్ళకిచ్చి పంపించేవాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామియే భీమన్న దగ్గరకు వెళ్తాడు. నాకు ఎంతో ఆకలి వేస్తుంది, తినడానికి ఏమన్నా పెట్టు అని అడుగుతారు. స్వామివారిని చూసిన ఆనందంలో భీమన్న విరిగిన మట్టి కుండలో తింటున్న పెరుగన్నం స్వామివారికి సమర్పిస్తారు. ఆ పెరుగన్నం స్వామివారు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంగా పెరుగన్నం ఒక విరిగిన మట్టి కుండలో